తన కోడలి కంటే మీనా పరిస్థితి ఇంకా దారుణం. భర్త మంచం మీద పడి ఉన్నాడు, కొడుకేమో బాధ్యత లేకుండా ఉన్నాడు. దానికి మీనా ఏం చేస్తుంది? అప్పుడు వాళ్ళ అత్త చెప్పినట్టు నడుచుకోవాలి, వేరే దారే లేదు. సరే, మీకు ఇంకేమైనా కావాలా? ఇంకేమైనా తింటారా? ఆర్డర్ చేసిందే చాలు మీనా. మేడం, ఒకసారి వస్తారా మేడం? ఎక్కడికి? ఒక సర్ప్రైజ్ మేడం, ప్లీజ్. ఏంటి విషయం? అంటే మేడం, చిన్న చెఫ్ కాంపిటీషన్ ఒకటి పెట్టాము. అక్కడ ఉన్నవాళ్ళు మాస్టర్ చెఫ్కి అప్లై చేశారు. అక్కడున్న డిష్లలో ఏది బెస్ట్ అని టేస్ట్ చేసి చెప్పాలి. దానికి జడ్జిగా మీరు రావాలనుకుంటున్నారు మేడం. మీనా, నీకిదంతా సెట్ అవ్వదు గాని నిన్ను అవమానించడానికి ఆ బంగారేదో ప్లాన్ చేసినట్టుంది. అటు చూడు, మైకులన్నీ ఉన్నాయి, నువ్వందులో మాట్లాడగలవా? ఇదంతా ట్రాప్ మీనా, నా మాట విని వెళ్ళకు. ఏంటత్తా ఆలోచిస్తున్నారు? రండి, మీ వల్ల అవుతుందత్తా. అత్తా, ఇది మీ టైం అత్తా, మీరే ఆలోచిస్తే ఎలా? ఆలోచించకండి. రండత్తా. రండి మేడం, రండత్తా. రండి. రండి. అత్తా, ఇదంతా టేస్ట్ చూసి ఏది బాగుంది అని చెప్పండి. అత్తా, వెళ్ళండి అత్తా. ఇందులో ఏ ఫుడ్ బెస్ట్ అనిపిస్తుంది? ఈ రెండూ బావున్నాయి, కానీ అతను చేసింది చాలా బెస్ట్ అనిపిస్తోంది. నేను అతనికే ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్ చెఫ్కి మిస్టర్ గౌతమ్ సెలెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగోండి మేడం. అత్తా, ఇది మీ చేతుల మీదుగా ఆయనకివ్వండి. తీసుకోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కాంపిటీషన్కి స్పెషల్ గెస్ట్గా వచ్చి సరైన కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసిన మా అత్త మీనా గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం, మీలో ఎవరికీ మా అత్త గురించి పెద్దగా తెలిసే అవకాశమే లేదు, అందుకే చెప్తున్నాను. మా ఇంట్లో 2 స్ట్రాంగ్ పిల్లర్స్ అంటే, ఒకటి మా అందరి జాన్సమ్మ, 2 మా అత్త మీనా. జాన్సమ్మ నిప్పులా ఉంటే మా అత్త ఈ కుటుంబానికి వేరు. జాన్సమ్మకి అన్నీ కరెక్ట్గా ఉండాలి, అందులో ఆవిడ చాలా క్లియర్గా ఉంటారు. కానీ మా అత్త ఎలాంటివారంటే చిన్న చిన్న తప్పుల్లో కూడా అందం ఉంటుందని అంటూ ఉంటారు. క్షమించడం తెలిసినవారు, త్యాగశీలి. జాన్సమ్మ ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వరు. కానీ మా అత్త ప్రేమ కోసం, పాసం కోసం, బంధం కోసం చాలానే కాంప్రమైజ్ అయ్యారు. మన మనసు కష్టంలో ఉన్నప్పుడు ఒక కవిత చదివితే మన మనసుకి చల్లగా ఉంటుంది కదా, అలాంటి కవితే మా మీనా అత్త. ఇవాళ ఈ ఝాన్సీ ఫుడ్స్ ఇంత స్థాయికి ఎదిగింది అంటే అందులో ఝాన్సమ్మ కష్టం ఎంత ముఖ్యమైందో
అంతే ముఖ్యం ఇదిగో మా మీనా అత్త చేసిన త్యాగం. ఈవిడ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలిగారు కాబట్టే కదా జాన్సమ్మ బిజినెస్ని చూసుకోగలిగారు. మా కుటుంబంలో అందరం మా అత్తకి రుణపడిపోయి ఉన్నాము. థ్యాంక్స్ అత్త. మేడం మీతో ఒక ఫోటో దిగొచ్చా? ఆ, ఆ. థ్యాంక్ యూ మేడం. ఒక్క ఫోటో మేడం. ఆ, ఏమండి, మీనా మనందర్నీ వాళ్ళ హోటల్కి తీసుకొచ్చింది భోజనానికి. మనమేమో తక్కువ చేసి మాట్లాడాము. చూసారా మీనాని వాళ్ళందరూ ఎలా పొగుడుతున్నారో? ఇక్కడ స్థాయి ఆస్తి మాత్రమే ఉంటే సరిపోదు, మంచి మనసు కూడా ఉండాలి. అది మీనాకుంది. అందుకే తను మంచి కుటుంబంలో అడుగుపెట్టింది. అందుకే తను చాలా బాగుంది. తనను చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఫుడ్ చాలా బాగుంది. మేము బయలుదేరుతాం. ఆ. ఏంటప్పుడే బయలుదేరిపోతున్నారు? మీరంతా మా అత్తయ్య ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు మా హోటల్కి వచ్చారు. మీకు ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. వెయిటర్, వస్తున్నాను మేడం. అత్త, ఇది మన హోటల్కి వచ్చిన మీ ఫ్రెండ్స్ అందరికీ గిఫ్ట్. అత్తయ్య, ఇది మీ చేతుల మీదుగా ఇవ్వండి. అత్త, ఇవ్వండి. థ్యాంక్ యూ మీనా. తీసుకో. థ్యాంక్ యూ. మీనా, మాకు ఫుడ్ పెట్టించి పైగా గిఫ్ట్ కూడా ఇస్తున్నావు. నిజంగా నీది పెద్ద మనసు మీనా. థ్యాంక్స్ మీనా. ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. మీనా, నువ్వు నిజంగా పెట్టి పుట్టావు. ఇలాంటి ఒక కోడలు రావడం అదృష్టం. నిన్ను చిన్న మాట కూడా పడనివ్వట్లేదు. మీనా, నీ కోడల్ని జాగ్రత్తగా చూసుకో. నిన్ను నీ కుటుంబాన్ని తనే చూసుకుంటుంది. అందుకని నువ్వు మీ అబ్బాయితో మాట్లాడి తనని బాగా చూసుకోమని చెప్పు. ఇంత మంచి అమ్మాయి ఎక్కడ వెతికినా నీకు దొరకదు. వెళ్ళొస్తా మీనా. వస్తాం మీనా. అత్త, సారీ అత్త, మీ ఫ్రెండ్స్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. ఇంకో రోజు ఎప్పుడైనా తీసుకురండి, గ్రాండ్గా చూసుకుందాం. ఝాన్సీ అమ్మలో ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయో అన్నీ ఈ అమ్మాయికి ఉన్నాయి. అందుకనే ఈ అమ్మాయిని ఝాన్సీ అమ్మ వాళ్ళు ఇంటి కోడలుగా చేసుకున్నారు.